గ్రామ దేవత ఆలయ ప్రాంగణం. ఉదయం పూట చల్లని గాలి వీస్తున్నా, ఆ సత్రం ముందర మాత్రం నిప్పులు చెరిగే వాతావరణం నెలకొంది. ఒకవైపు రుద్రాంబిక తన కుటుంబంతో నిలబడి ఉంది, మరొకవైపు నారాయణ తన బృందంతో ఎదురుగా ఉన్నాడు. ఇరు వర్గాల కళ్లల్లో తీవ్రమైన కోపం, దశాబ్దాల పగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటిది? ఊరు దాటి, ఏవో కొండలు గుట్టలు దాటి ఇక్కడికి వచ్చినా మీ ముఖాలే చూడాలా? మిమ్మల్ని తప్పించుకోవడం ఈ జన్మలో సాధ్యం కాదా? అసలు ఈ సత్రం మాకు ఒక్కటికే దొరికిందా లేక మేమొచ్చిన చోటికే రావాలని మీరే కావాలని వెతుక్కుంటూ వచ్చారా? నా కూతురి కాపురంలో నిప్పులు పోయడమే మీ పనిగా పెట్టుకున్నారా? రుద్రాంబిక గొంతు పెంచి, తీవ్రమైన కోపంతో ప్రశ్నించింది. మేము మా మొక్కు తీర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం రుద్రాంబిక గారు. అంతకు మించి మీతో అనవసరంగా తలపడటానికి, మీ ముఖాలు చూసి సమయం వృధా చేసుకోవడానికి మేము రాలేదు. కాని, మీ వైఖరి చూస్తుంటే మాత్రం మీరే మాపై కక్ష కట్టి, కావాలనే రచ్చ చేసి ఇక్కడ ప్రశాంతతను పాడు చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది అని నారాయణ వెటకారంగా నవ్వుతూ బదులిచ్చాడు. సత్రంలోకి అడుగుపెట్టినప్పటి నుండి మొదలైన ఈ మాటల యుద్ధం, కొద్దిసేపటికే సత్రం వెనుక ఉన్న చిన్న వంటగది వరకు వెళ్ళింది. రుద్రాంబిక అక్కడ ఉన్న ఒకే ఒక్క గ్యాస్ స్టవ్ మీద నీళ్లు వేడి చేసుకుంటుంటే, నారాయణ అక్కడికి వచ్చి తను కూడా నీళ్లు వేడి చేసుకోవాలని, ఆ స్టవ్ తక్షణమే తనకే కావాలని పట్టుబట్టాడు. అది ఆమె సొత్తు కాదని, అందరికీ హక్కు ఉందని వాదనకు దిగాడు. ఆ చిన్న విషయానికి కాస్తా పెద్ద ఘర్షణగా మారింది. అత్తయ్య, అనవసరంగా వారితో ఈ చిన్న స్టవ్ కోసం గొడవపడకండి. మనం బయట రాళ్లు పెట్టి కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకుందాం. మన వంట మనం చేసుకుని, ప్రశాంతంగా తిని పూజకు వెళ్దాం అని గాయత్రి ఆ వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తూ నచ్చజెప్పడానికి చూసింది. ఆ మాట రుద్రాంబికకు అస్సలు నచ్చలేదు. ఎందుకు మనం బయట కట్టెల పొయ్యి మీద వండుకోవాలి? వారే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు కదా? ఈ సత్రం ఏమైనా వారి సొంత ఆస్తా? మనం తగ్గి ఉంటే వాళ్లు నెత్తికెక్కుతారు అని ఆమె గర్వంగా నిలదీసింది. అయితే అక్కడ ఉన్న యువత మాత్రం పరిస్థితులు మరింత విషమించి చేయి దాటిపోకూడదని భావించారు. గొడవను అక్కడితో ఆపేసి, బయట చెట్ల నీడన రాళ్లతో పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టారు. ఒకరికొకరు కూరగాయలు కోస్తూ, బియ్యం కడుగుతూ ఆరుబయట అందరూ కలిసి వంట చేస్తుంటే, కాసేపు ఆ పాత గొడవలను మరిచిపోయి అందరూ ఏదో సరదాగా పిక్నిక్కి వచ్చినట్టు ఒక కొత్త అనుభూతిని పొందారు. వంట పూర్తయిన తర్వాత భోజన సమయానికి అందరూ ఆరుబయట ఒకే చోట కలిసి కూర్చున్నారు. మనస్సుల్లో ఒకరిపై ఒకరికి ఎంత పగ ఉన్నప్పటికీ, ఆకలి ముందు అది కాసేపు మరుగున పడింది. అందరూ సరదాగా నవ్వుకుంటూ, ఒకరి వంటకాలను మరొకరు పంచుకుంటూ భోజనం చేస్తుంటే, రుద్రాంబిక మాత్రం వారికి దూరంగా, సత్రం అరుగు మీద ఒంటరిగా కూర్చుని తన భోజనం తాను తింటోంది. మా అమ్మ చాదస్తం అలాంటిది. తను ఎవరితోనూ త్వరగా కలవదు. ఆమె నియమాలు, ఆమె పట్టింపులు ఆమెవి అని ఆ కుటుంబ సభ్యులు సరిపెట్టుకుని తమలో తాము ముచ్చటించుకున్నారు. కాని ఈ ప్రశాంతత ఎంతో సేపు నిలవలేదు. కడుపు నిండగానే పాత జ్ఞాపకాలు, గుండెల్లో దాగి ఉన్న ఆరని మనస్పర్ధలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సంభాషణల మధ్యలో అనుకోకుండా ఎవరో ఒకరు మాధవ పెళ్లి గురించి ప్రస్తావించారు. అంతే, అక్కడ ఉన్న వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమై, మళ్లీ తీవ్రంగా వేడెక్కింది. గతంలో జరిగిన ఆ త్యాగం, ఆ ప్రేమ, ఆ పగలు అన్నీ ఒక్కసారిగా మళ్లీ పుట్టుకొచ్చాయి. మాధవ ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయాడు? అతను ఎవరికోసం, ఏ కుటుంబ పరువు కోసం తన సొంత జీవితాన్ని, సంతోషాన్ని త్యాగం చేశాడు అనే పాత చేదు నిజాన్ని రుద్రాంబిక ఎత్తిచూపి దెప్పి పొడిచినప్పుడు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. మాట్లాడటానికి ఎవరి దగ్గరా సమాధానం లేకపోయింది. సరిగ్గా అదే తీవ్ర ఉద్రిక్త సమయానికి ఆలయ ధర్మకర్త తన అనుచరులతో కలిసి అక్కడికి ప్రవేశించాడు. అతని గంభీరమైన రాకతో అందరూ తమ మాటలను మధ్యలోనే ఆపేసి గుమ్మం వైపు చూశారు.
ఎవరా మీరు? దశాబ్దాలుగా ఈ గ్రామ దేవత ఆలయానికి ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వని వారు, గుడివైపు కన్నెత్తి అయినా చూడని వారు, ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవడానికి ఎలా తెగించారు? అని అతడు అందరి వైపు చూస్తూ గంభీరంగా నిలదీశాడు. ఆ మాటలతో అక్కడ ఉన్న వారి పాత గాయాలకన్నా, ఈ కొత్త అవమానం చాలా పెద్దదిగా అనిపించింది. రుద్రాంబికకు కాని, నారాయణ కుటుంబానికి కాని ఆ అమ్మవారి ముందు నిలబడి మొక్కు తీర్చుకునే అర్హత లేదని అతడు కఠినమైన స్వభావంతో తేల్చి చెప్పేసరికి, ఆ సత్రం ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఇన్నాళ్లుగా రెండు కుటుంబాల మధ్య నడుస్తున్న పగ, ప్రతీకారం, పట్టుదలలు ఇప్పుడు దేవుడి ఆశీస్సుల కోసం పోటీ పడే స్థాయికి చేరుకున్నాయి. చివరికి ఈ గొడవల్లో ఎవరు గెలుస్తారో, ఆ గ్రామ దేవత కరోనా ఎవరికి దక్కుతుందో, ఎవరు ఖాళీ చేతులతో వెనుతిరుగుతారో తెలియక అందరూ ఆందోళనతో, నిశ్శబ్దంగా మిగిలిపోయారు.